తణుకుపట్నం దగ్గర ఉన్న మల్లిపురం గ్రామం నుంచి ప్రతి వారం మేము వస్తున్నామండి. 2019లో కామినేని హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేసేవాడిని. చెల్ల ఆడిటోరియం దగ్గర అన్న బ్యానర్ చూడడం జరిగింది. అయితే వచ్చిన 1 ఇయర్లో నాకు దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. నేను 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యానండి. నేను ఫెయిల్యూర్గా వచ్చాను. 6 మంత్స్లో నేను 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. సర్టిఫికేట్ వచ్చిన 1 ఇయర్లో నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. ఒక యాజ్ అన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అంటే విలేజ్ హెల్త్ క్లినిక్లో నేను వర్క్ చేస్తున్నానండి. దేవుడు నా పట్ల ఎంతో అద్భుత కార్యం చేశాడండి. అలాగే ప్రతి వారం మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. అన్న చెప్పే వాక్యం ఎంతో బలపడుతుంటాము. నిజంగా మేము ఈ సంఘం పరిచిపోవడం మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇటు సంఘం దొరకడం అత్తిలి అనే పట్టణం మేము ఊహించిన దానికంటే అనేక మంది చాలా మంది ఆ సభలకు వచ్చి ఉన్నారు. గొప్ప సాక్ష్యం మేము విని ఉన్నాం అందరి దగ్గర కూడా. నెక్స్ట్ రోజు అందరు మాకు కాల్ చేసి గొప్ప వాక్యాన్ని మీరు మాకు వినిపించున్నారు, అందుబట్టి మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పారు. మాకు ఎంతో గొప్ప సాక్ష్యం మేము విని ఉన్నాము. అలాగే లాస్ట్ 27వ తారీఖుని పెనుమంట అనే గ్రామంలో నిస్సి యొక్క వాక్యం చెప్పడానికి వచ్చి ఉన్నారు. ఆ అక్క వాక్యం కూడా ఎంతో మంది తాకింది. గొప్ప సాక్ష్యం మేము అందరం విని ఉన్నాము. చాలా థ్యాంక్స్. అలాగే మా సిస్టర్ కూడా చిన్న సాక్ష్యం షేర్ చేస్తారు. మరి ఈ యొక్క ప్రార్థన మాకు పరిచయం అవ్వడం, దేవుడు మా కుటుంబంలో అనేకమైన కార్యాలు మేము పొందుకోవడం నిజంగా చాలా అదృష్టం అండి. మా అన్నయ్య విషయంలో కానీ అలాగే మా చిన్నన్న విషయంలో కానీ దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు. నిజంగా రీసెంట్గా అన్న మరి అతిలిపట్నానికి వచ్చినప్పుడు కూడా గొప్ప వాక్య పరిచర్యం చేశారు. నిజంగా దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. దేవాతి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యు, మే ద లార్డ్ కీప్ యు, మే ద లార్డ్ ఎక్స్టెండ్ యువర్ టెరిటరీస్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు తెలియచేద్దాం. మనకి మందిరానికి రావాలంటే ఇంటి పక్కన ఉండాలి. కొంతమంది దూరం అయిపోతుందండి అంటారు చాలా మంది. 150 కిలోమీటర్ల నుంచి ప్రతి ఆదివారం వస్తూ దైవదేవులు పొందుతున్నారు. మనందరికీ ఒక సవాలుగా లేదా? ఒక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే మనము మందిరానికి రాము. మరి దేవుడి నీ జీవితంలో అద్భుతాలు ఎలా చేస్తాడు? దేవుని కార్యాలు నీ జీవితం ఎలా పొందుకుంటావు? దేవుని సన్నిధి పట్ల నువ్వు ఆసక్తి కనుపరిచినప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి కూడా ఆయన ఆసక్తిని కనుపరుస్తాడు. దేవుని కోసం ఒక్క అడుగును ముందుకేస్తే దేవుడు నీ కొరకు 1000 అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తాడు. ఆ ప్రయాస ఏది? కాబట్టి ఆ కుటుంబం ద్వారా మన నిజంగా ఛాలెంజ్ చేయబడాలి. అందరికీ వందనాలండి. నేను చెప్పాలనుకుంటున్నానంటే నాకు జీసస్ గురించి అయినా ఎక్కువ యేసు ప్రభు గురించి కూడా ఏం తెలియదు. మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను. అప్పుడు పాస్టర్ గారు అప్పుడు మాత్రం ఒకటి చెప్పారు, నమ్ముట నీ వలన లేదా నమ్మువానికి సమస్తము సాధ్యమని. నేను టెస్ట్ చేశా ఎంతవరకు నిజమని. తర్వాత రోజు ఇంకొకటి చెప్పారు, ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడని. దేవా, నాకు నీ గురించి తెలుసుకోవాలని ఆశ ఉంది, నాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పి. వీళ్ళందరూ ప్రార్థన ఇది చేస్తున్నారు, వీళ్ళు ఏదో వర్షిప్ అంటున్నారు, ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏంటి నువ్వు? నాకు నీ గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంది. సర్ప్రైజింగ్లీ ఆయన నెక్స్ట్ డే వర్షిప్ ఎలా చేయాలని చెప్పారు శర్మన్. అంటే ఇంకా ప్రార్థన ఎలా చేయాలి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడు మన ఆశ కలిగితే దేవుడు ఏదైనా చేస్తాడని నాకు ఒక నమ్మకం పెరిగిపోయింది. అంటే ఈ నిజమైన దేవుడు మన మాటలు వింటాడు, మన చూస్తున్నాడు, ఏదైనా చేయగలనని ఒక నమ్మకం నాలో బలంగా పెరిగిపోయింది. అన్న ఒక సర్వీస్కి వస్తావు, కేవలం బిలీవర్గానే ఉంటావా, పరిచర్య చేయవా అని అన్నాడు. తగిలింది నాకు గట్టిగా. ఇంకా నెక్స్ట్ ఇంకా నేను పరిచర్యలోకి వచ్చేసాను. పరిచర్య అంతే ఉంటావా, ఇంకేం చేయవు, అంతగా మించి ప్రతిదీ ఇంకంతేనా, ఇంకా ఎదగవా డిసేబుల్గా? ఇంక ప్రతిదీ అడుగుతుంటే నేను అందరితో మాట్లాడలేదు అన్న, నాకు తెలియదు. నేను తర్వాత అనుకున్నా మాట్లాడరు ఎందుకు, అందరూ నాకు ఎందుకు విలువ ఇవ్వరండి. కానీ నాకు తర్వాత ఒకటి అర్థమైంది, పరిచర్య వాక్యం మన బలపరిస్తే దేవుడు మనం తెలుసుకోగలిగితే దేవుడే నడిపిస్తాడు. మనం ఎక్కడున్నా, మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా. అలానే నేను ఒకే ఒక 3 క్వాలిటీస్ చెప్పాలనుకుంటున్నా. అన్న చెప్పిన వాక్యంలో నన్ను బాగా బలపరిచినాయి. సిగ్గు, మొహమాటం, భయం అనేవి అసలు ఉండకూడదు దేవుని పరిచర్య చేసే వాళ్ళకి. ఈ 3 పదాలు నాకు మాత్రం ఎప్పుడు అన్న చెబుతూనే ఉంటాడు. శర్మన్ ఎప్పుడు నేను ఇంకా 4 సర్వీసెస్ అటెండ్ అయ్యేవాడిని అన్న కృప వల్ల. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా. నాకు అక్కడ అందరూ అడుగుతున్నారు, నువ్వు ఒక హిందూ అయి ఉండి ఇంత బాగా ఎలా తెలుసుకున్నావు అంటే నేను ఒకటే చెప్పాను, 4 సర్వీసెస్ అటెండ్ అయ్యేవాడిని. నాకు ఆ దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు. అది కూడా 4 డిఫరెంట్ సర్వీస్ మెసేజెస్. హైదరాబాద్లో నాకు ఆ ధన్యత లేకపోతుందని నేను బాధపడుతున్నా. అక్కడ అందరూ అడుగుతారు, ఏంది అందరూ సేమ్ సర్వీస్ సేమ్ మెసేజ్ అని. కానీ అన్న తర్వాత ఇప్పుడు మీరు మంచిగా ఇక్కడ విజయవాడలో ఇంత 4 సర్వీస్ 4 డిఫరెంట్ మెసేజెస్ అంటున్నారు. ఇదే హైదరాబాద్ వెళ్తే లేదా ఏదైనా జాబ్ పర్యం ఏదైనా ఊరు వెళ్తే అక్కడ మీరు అవకాశాన్ని కోల్పోతారు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోమని కూడా అది కూడా చెప్పాడు నా కోసమే. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఆ బాధ నేను అనుభవిస్తున్నా. సో నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లో లైవ్ ఓపెన్ చేసి ఈవినింగ్ కూర్చొని చూస్తూ ఉంటాను. నాకు మాత్రం ఒకటి చెప్పాలనుకున్నా అండి, దేవుడు నా జీవితంలో మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నా జీవితంలో చిన్నగా కార్యం చేస్తున్నా కానీ మా యొక్క కుటుంబాన్ని, మా అన్నయ్య వదిలిని చాలా గొప్పగా ఆశీర్వదించాడండి. ఎంత గొప్పగా అంటే వాళ్ళు బిలీవ్ చేయరు, కానీ దేవుని యొక్క హస్తం మా యొక్క కుటుంబం పైన ఉంది. నేను అదే చెప్తాను, మా ఇంట్లో నేను ఒక్కరినే బిలీవ్ చేస్తున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు ఎక్కడ ఆటంకాలైనా ఇబ్బంది ఏది పెట్టలేదు. కానీ వాళ్ళు కూడా నమ్ముతారు, ప్రార్థన చేయమని చెప్తారు వాళ్ళ గురించి. ఎందుకంటే నాలో వాళ్ళు చూసిన విశ్వాసం, అంటే నేను కనబరుస్తున్న విశ్వాసం అనుకుంది. ఆశ కలిగి ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉందాం దేవుని కోసం మనం. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచాడు. యవ్వనస్తుడు నిజంగా దేవుని వాక్యం చేత పట్టబడి రోజు
దేవుని కొరకు సాక్షిగా దేవుడు తను నింపుతూ ఉన్నాడు. ఇంకను అనేక మంది యవనస్తులు ఈరోజు వాక్యం ద్వారా పట్టబడి వారి జీవితాలని మార్చుకుని దేవుని కోసం ఒక దివిటీల వలె, దేవుని కోసం ఒక వెలిగేటువంటి జ్యోతులుగా వారు జీవిస్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లుగాక.